ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే లారీ డ్రైవర్లకు ఫ్రీగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి టుకుని సాహు తెలిపారు. దీనికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రహదారులపై తరచుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితిని నియంత్రించాలని ఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారని ఆమె చెప్పారు. రహదారుల్లో ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టుకుని సాహు తెలిపారు. అంతేకాకుండా 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని, అందులో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. టీ, కాఫీలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం 2024 జనవరి 1 నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రక్ డ్రైవర్లకు ఉచిత టీ అందించాలని ఒడిషా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 2018 నుంచి 2022 మధ్య 5 ఏళ్లలో ఒడిషాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 25,934 మంది మరణించారని, 51,000కు పైగా గాయపడ్డారని మంత్రి తెలిపారు. ఇందుకు కారణం లారీ డ్రైవర్లకు టార్గెట్లు ఉండటం వల్ల నిద్ర వస్తున్నా తప్పక ఇన్ టైంలో వెళ్లాలని నడుపుతుండటంతో ఈ ప్రమాదాలు చాలా వరకు జరిగాయని ఆ రాష్ట్రం నివేదికలో స్పష్టమైంది. దీంతో లారీ డ్రైవర్లకు అర్ధరాత్రి నుంచి టీ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని జనవరి 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.